అదిగో తెలుసుగా, ఆ, తనే దామిని. తెలుసు మేడం. జాగ్రత్తగా మాట్లాడు. చెప్పింది చెప్పినట్టు చేస్తే ఇంకా ఎక్కువిస్తాను. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. జాగ్రత్త, తాను పోలీస్ ఆఫీసర్. మేడం, నేను కూడా పోలీసులోనే. మీరేం భయపడకండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఉమ్. మేడం, నేను 2 టౌన్ కానిస్టేబుల్ని. మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. ఏం మాట్లాడాలి? మేడం, ఆ రోజీ దారుణమైన మనిషి. ఆవిడ్ని మీరు ఎలాగైనా అరెస్ట్ చేయాలి. వాట్? అరెస్ట్ చేయాలా? ఎందుకు? మేడం, ఆ రోజీ ఆఫీస్లోనే మా అబ్బాయి పనిచేసేవాడు మేడం. కానీ ఆ రోజీ ఆఫీస్లోనే ఏదో గోల్మాల్ జరుగుతుందని మా అబ్బాయి వచ్చి మాకు కంప్లైంట్ చేశాడు మేడం. ఈ విషయం తెలుసుకొని ఆ రోజు మా అబ్బాయిని దారుణంగా చంపించింది మేడం. మరి నువ్వు రోజీ మీద రిపోర్ట్ చేసావా? లేదు మేడం, ఆవిడ సాక్ష్యాలు దొరికేటట్టు ఏ పని చేయదు. అందుకే ఇంతవరకు ఆవిడ మీద ఎటువంటి క్రిమినల్ కేసు లేదు. కానీ నీ మాటలు నమ్మేదెలా? మీరు ఎంక్వైరీ చేయండి మేడం. ఆమె ఇంతకు ముందు 4 కుర్రోళ్ళని మర్డర్ చేసింది. మేడం, మీరే ఎలాగైనా ఆ రోజీ ఆటను కట్టించాలి. ఓకే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. ఒక్క నిమిషం. మేడం. నువ్వు పనిచేసేది 2 టౌన్లో అన్నావు కదా? అవును మేడం. అవసరమైనప్పుడు పిలుస్తాను, రావాలి. శాలిని విషయంలో 4 చంపినట్టే అపర్ణ విషయంలో కూడా 4 చంపించింది. సరే, ఈ అరవింద్ అయినా రోజీ బార్ నుండి రక్షిద్దామని ఇలా వచ్చాను. ఇక ఆ రోజీతో నా కుటుంబానికి ఏ సంబంధం ఉండకూడదు. ఉంటే మేం కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. హలో అత్తయ్య, ఎలా ఉన్నారు? ఇక్కడంతా బానే ఉన్నాం. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏమైంది అత్తయ్య? ఎందుకంత ఆవేశపడుతున్నారు? మీ అమ్మ అలాంటి పనులు చేస్తుంది. ఇక్కడెవర్ని మనశాంతిగా ఉండనివ్వడం లేదు. అమ్మా, అమ్మ ఏం చేసింది? ఏం చేసిందా? హంతకులకి ఆశ్రయం ఇస్తోంది. నీకు మా అక్క కొడుకు అరవింద్ తెలుసు కదా? వాడొక అమ్మాయిని లవ్ చేశాడు. ఇప్పుడు అపర్ణ జైల్లో ఉంది. దాని ముఠా బయటుంది. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అమ్మ ఎప్పుడు న్యాయం వైపే నిలబడుతుంది అత్తయ్య. నాకు ఈ న్యాయాలు అన్యాయాలు తెలియవు శాలిని. నాకు నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండడమే కావాలి. సరే అత్తయ్య, అమ్మతో నేను మాట్లాడతాను. మాట్లాడొద్దని ఇవన్నీ చెప్తున్నాను శాలిని. ఇక ఆ రోజీకి మన ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం ఉండకూడదు. తనతో బంధాన్ని శాశ్వతంగా కట్ చేసుకో. అర్థమైందా? మాట్లాడు శాలిని. అది జరగని పని అత్తయ్య. హర్ష కూడా దీనికి ఒప్పుకోడు. మీరు అనవసరంగా ఇలాంటి షరతులు పెట్టకండి.
ఇది ఆ అమ్మ కూతురు మొండి జగమొండి. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తున్నావు కదా? చేస్తున్నానండి. మీరు చెప్పినట్టే దామిని దగ్గరకు ఒక కానిస్టేబుల్ని పంపించాను. వెరీ గుడ్. అతనితో ఏం చెప్పించావు? ఆ కానిస్టేబుల్ కొడుకుని రోజీ చంపించిందని చెప్పించాను. నిజానికి ఆ కానిస్టేబుల్ కొడుకు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. శభాష్. ఆ మాటతో దామిని మనస్సులో విషం నిండిపోయి ఉంటుంది. రోజీ మీద అసహ్యం పెరిగిపోయి ఉంటుంది. ఆ కానిస్టేబుల్ చాలా బాగా యాక్ట్ చేశాడు. అతను పోలీస్ డిపార్ట్మెంట్ వాడు కావడంతో దామిని అతను చెప్పినవన్నీ నమ్మేసింది. దామిని రోజీకి ఆపోజిట్ గా నిలబడింది. ఇందుమతి నుంచి కూడా రోజీకి టార్గెట్ ఉంది. నేను వాళ్ళింటికి వెళ్ళి రోజీపై లేనిపోనివి చెప్పొచ్చాను. మీరు సూపర్ లక్ష్మి గారు. శత్రువుని టార్గెట్ చేయడంలో మీ స్టైలే కొత్తగా ఉంది. అలా లేకపోతే రోజీ లాంటి శత్రువుని పడగొట్టడం అంత తేలిక కాదు. నాకు ఇప్పుడు నమ్మకం కలిగింది లక్ష్మి గారు. మనం రోజీని ఇప్పుడు ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ఇప్పుడు రోజీకి ఇంకో టార్గెట్ పెట్టబోతున్నాను చూడు. హలో. హలో జెన్నిఫర్, అపర్ణకు రావాల్సిన మందులు వచ్చాయా? వచ్చాయి సార్. బాక్సు నా ముందే ఉంది. ఇప్పుడు నేను పంపించిన ఇంజెక్షన్ యాంపిల్స్ వాటిలో కలిపి ఆ బాక్స్లో ఉన్న ఇంజెక్షన్స్ తీసేయి. అది డాక్టర్ సార్. బాటిల్ మీద పేరు చూడగానే గుర్తుపట్టేస్తుంది. ఆ మాత్రం నేను ఆలోచించనా? ఆ బాటిల్స్ మీద మందు పేరు కరెక్ట్ గానే ఉంటుంది, లోపల మందే మారుతుంది. ఆ ఇంజెక్షన్ చేసిన వెంటనే పేషెంట్ చనిపోతుంది. నేరం అపర్ణ మీదకు వెళుతుంది. తననెవ్వరూ కాపాడలేరు. సూపర్ సార్, సూపర్. మీరు చెప్పినట్టు చేస్తాను. సూపర్, చెయ్యి. అంతా అనుకున్నట్టే జరిగితే నీ అకౌంట్లో 2 కోట్లు పడతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను సార్. వాణి, వాణి. శాలిని, బావున్నావమ్మా? బావున్నానమ్మా. టైంకి తింటున్నావు కదా? హర్ష దగ్గరుండి చూసుకుంటున్నాడమ్మా. అమ్మా, నేను నీకో విషయం చెప్దామని ఫోన్ చేశాను. మా అత్తగారు నాకు ఫోన్ చేశారు. అపర్ణ అనే అమ్మాయి గురించి చెప్పారు. శాలిని, అదంతా పెద్ద కథ. నేనిప్పుడు అవన్నీ చెప్పలేను. కానీ నేను అపర్ణ వైపే ఉన్నాను. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవునమ్మా, మా అత్తగారు కూడా నిన్ను అపార్థం చేసుకున్నారు. అరవింద్ నాకు మరిది అవుతాడు. అతన్ని ప్రేమించిన అమ్మాయే డబ్బు మీద ఆశతో నలుగురిని హత్య చేసిందంట. అదంతా కుట్ర శాలిని. తనొక మంచి డాక్టర్.
ఆ అమ్మాయిని అన్యాయంగా ఈ కుట్రలో ఇరికించారు. నువ్వన్నీ ఆలోచించే ఏ పనైనా చేస్తావని నాకు తెలుసమ్మా. అందుకే మా అత్తగారు నీతో మాట్లాడొద్దని తెగతెంపులు చేసుకోమని చెప్తే కుదరదని చెప్పాను. నువ్వెప్పుడూ మంచినే సపోర్ట్ చేస్తావని నాకు తెలుసమ్మా. మీ అత్తగారి సంగతి తెలిసిందే కదా. ప్రతిదీ ఆవిడ రివర్స్లో అర్థం చేసుకుంటుంది. ఆవిడేంటి, అరవిందే అపర్ణని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. అపర్ణ తనని మోసం చేసిందని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అతని మీద ప్రేమతో ఆవిడలా మాట్లాడుతున్నారు అంతే. నాకొక్కటే డౌట్ అమ్మా, ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేసేది దామినియే కదా. తను నిన్ను అపార్థం చేసుకుంటుందేమో. నన్ను ఆల్రెడీ అపార్థం చేసుకుంది, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అయినా ఇవన్నీ నువ్వేం పట్టించుకోకు శాలిని. ఇక్కడ విషయాలన్నీ నేను చూసుకుంటాను. నువ్వు హ్యాపీగా ఉండు, సరేనా? అలాగే అమ్మా, ఉంటాను. సరే. డాక్టరో, నీ మందుల బాక్స్ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకో. ఓకే, పారాసెటమాల్, సి విటమిన్ టాబ్లెట్స్ అన్నీ వచ్చేసాయి. ఈ మందులన్నీ సరిపోయాయి. వీటిని ఫస్ట్ ఎయిడ్ రూమ్లో పెట్టించండి. లక్ష్మి గారు, మీరు చెప్పిన మాటలకి ఆ ఇందుమతి రియాక్ట్ అయింది. కొడుకుకి ఫోన్ చేసి మాట్లాడిందంట. అంతేకాదు, ఆనంద్ మహాలక్ష్మిలు కూడా గొడవ పడుతున్నారట. పడతారు. ఎందుకంటే నేను ఆనంద్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మహాలక్ష్మి అపర్ణ కేసు వాదిస్తే ఆనంద్ ప్రాణాలకి ప్రమాదం అని చెప్పాను. ఇప్పుడు రోజీకి అన్ని వైపుల నుంచి టెన్షన్ బిగిన్ అవుతుంది. ఏం చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇన్ని టెన్షన్ల మధ్య అపర్ణ కేస్ మీద కాన్సంట్రేట్ చేయలేదు. ఖచ్చితంగా అపర్ణకి బెయిల్ రాదు. అప్పుడు ఏం చేయాలో తెలియక రోజీ చేతులెత్తేస్తుంది. తన జీవితంలో మొదటిసారి ఓటమంటే ఏంటో తెలుసుకుంటుంది. మీరు సూపర్ లక్ష్మి మేడం. నేను సరిగ్గా గమనించలేదు, కానీ మీలో ఒక రాక్షసుంది. పర్వాలేదులే. జనం వరాలిచ్చే దేవత కంటే పీక్కు తినే రాక్షసంటేనే భయపడతారు. కరెక్టే మేడం. అయితే త్వరలో మనం ఆ రోజీ పత్రం చూడబోతున్నాం అన్నమాట. డాక్టరమ్మా, మీరు వైద్యం చేయడం మొదలుపెట్టాక నా జబ్బు మొత్తం తగ్గిపోయింది. మీ అస్తవాసి మంచిదమ్మా. మరి డాక్టర్ అమ్మ చెయ్యంటే ఏమనుకుంటున్నావు? తను ఒక ఇంజెక్షన్ చేస్తే దెబ్బకి అన్ని రోగాలు తగ్గిపోవాల్సిందే. డాక్టర్, తనకు ఇంజెక్షన్ చేయండి. అమ్మమ్మమ్మమ్మ, నాకు ఇంజెక్షన్ అంటే భయమమ్మా. గొట్టాలు ఇవ్వండమ్మా, మింగుతాను. ఏయ్, అలా అంటే ఒంట్లో రోగం ఎప్పుడు తగ్గుతుంది? అయినా డాక్టర్ అమ్మ ఇంజెక్షన్ చేస్తే చీమ కుట్టినట్టు కూడా ఉండదు. డాక్టర్, మీరు ఇంజెక్షన్ చేయండి. మనిద్దరం ఎక్స్పర్ట్ వాళ్ళం కదా. నువ్వేంటి నన్ను మెచ్చుకుంటున్నావు? నువ్వు తలకి కుట్లేసినప్పటి నుంచి నీ పార్టీకి వచ్చేసాను డాక్టర్. డాక్టరమ్మా, మందు గొల్లీలు ఇవ్వండమ్మా. సూది మందొద్దు.
అలాగేలే, కంగారు పడకు. టాబ్లెట్స్ ఇచ్చానుగా, తగ్గిపోతుందిలే. అదేంటి డాక్టర్ అలా చెప్తారు? ఇంజెక్షన్ చేయండి. ఓకే. నువ్వు ఇంజెక్షన్ చేస్తే అది చస్తుంది. నువ్వు ఉరికమ్మం ఎక్కుతావు. నాకు 2 కోట్లు వస్తుంది. వెరీ గుడ్ డాక్టర్. ఇలా అయితేనే రోగం తొందరగా తగ్గుతుంది. కరెక్టే జ్యువెలర్ గారు. అందుకే మీ తలకు గాయం తొందరగా తగ్గడానికి యాంటీబయాటిక్ చేద్దాం అనుకుంటున్నాను. సరేలే, మీరు ఇలా రండి, ఇంజెక్షన్ చేస్తాను. నో నో నో, లోపల చాలా అర్జెంట్ పని ఉంది, నేను తర్వాత చేయించుకుంటాను. అది కాదు జ్యువెలర్ గారు, జ్యువెలర్ గారు. ఇందుమతి, ఆ శాలిని నేను ఫోన్ చేసిన విషయం ఇవిడికి చెప్పుంటుంది. అందుకే ఇవిడిలా వచ్చుంటుంది. అంత షాక్ అవ్వకు. కూర్చో. నేను నిన్ను తప్పు పట్టడానికి రాలేదు. నీ కొడుకు మీదున్న ప్రేమతో నువ్వు శాలినితో అలా మాట్లాడేవని నాకు తెలుసు. చూడండి రోజీ గారు, ఆ అపర్ణ వల్ల ఇప్పటికే అరవింద్ చాలా బాధలు పడ్డాడు. ఇప్పుడు హర్షని కూడా ఇందులోకి లాగటం నాకిష్టం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. పర్వాలేదు ఇందుమతి, నీకైనా నాకైనా కావాల్సింది పిల్లల క్షేమమే. కాని నువ్వు అపర్ణ విషయంలో చేస్తోంది మాత్రం చాలా పెద్ద తప్పు. కాదు, తప్పు చేస్తుంది నేను కాదు రోజీ గారు, నా ఇంటి మగపిల్లలు. శాలినిని చేసుకోవద్దని నేనెంతో బతిలాడాను హర్షని. వాడు వినలేదు. ఇప్పటికే మా చుట్టాల్లో చాలా మంది అలాంటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నారని అడుగుతూనే ఉన్నారు. చాలా చోట్ల తలెత్తుకోలేకపోతున్నాం. ఇందుమతి, మళ్ళీ శాలిని గురించి మాట్లాడితే ఊరుకోను. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి మాటలతో వాళ్ళని విడదీయాలని చూస్తే మాత్రం నేను వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు వదిన గారు. అందరికీ దూరంగా వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారు. నేను బాధపడేది అపర్ణ వల్ల వాళ్ళకేదైనా హాని జరుగుతుందేమోనని. అసలు నీకైనా అర్థమవుతోందా నువ్వేం మాట్లాడుతున్నావో? అపర్ణ వల్ల వాళ్ళకెందుకు హాని జరుగుతుంది? అపర్ణకి శాలినికి ఏ సంబంధం లేదు. ఇక అరవింద్ విషయం అంటావా? ప్రస్తుతం అతను అపర్ణను అపార్థం చేసుకున్నాడు. త్వరలోనే ఆమెను అర్థం చేసుకుంటాడు. ప్రేమించుకుంది వాళ్ళు, కలిసి బ్రతకాల్సింది వాళ్లే. ఏం చెయ్యాలో వాళ్లే తేల్చుకుంటారు. మధ్యలో నువ్వు కల్పించుకోకు. చూస్తూ చూస్తూ ఒక హంతకురాల్ని కోడలిగా ఎలా ఒప్పుకోమంటారండి? ఎందుమతి, అపర్ణ హత్య చేసినట్టు నువ్వు చూసినట్టే మాట్లాడుతున్నావు.
అనవసరంగా తన మీద నేరస్త్రాలన్నీ ముద్ర వేయకు. కోర్టు తీర్పు చెప్పిన తర్వాత ఏ విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ లోపు పిల్లల మనసు విరిచేయాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. ఎంతైనా నువ్వు నా వియ్యపురాలు ఇందుమతి. నీకిచ్చే గౌరవాన్ని తప్పకిస్తాను. అలాగని మళ్ళీ నువ్వేదైనా కుట్రలు కుతంత్రాలు చేస్తే మాత్రం నేను సహించను. టేక్ కేర్. ఈ అపర్ణని ఎలాగైనా దెబ్బ కొట్టాలి. కానీ తను ఎవ్వరికీ ఒక ఇంజెక్షన్ కూడా చేయడం లేదు. ఇప్పుడెలా? జైలర్ గారు, బీపీ టాబ్లెట్స్ అయిపోయాయి. కొత్తవి కావాలని చెప్పండి. ఇంకా కొన్ని మందులు కూడా రాశాను, అవి కూడా కావాలి. ఒకవేళ ప్రిస్క్రిప్షన్ కావాలన్నా ఇస్తాను. డాక్టర్ గారు, మీరున్న మందులే సరిగ్గా వాడడం లేదు, మళ్ళీ కొత్త వాడుతున్నారేంటి? ఇంజెక్షన్లన్నీ అలాగే ఉండిపోయాయి. మీరు ఒక్కళ్ళు కూడా ఇంజెక్షన్ చేయలేదు. ఓహో, అదా మీ బాధ. ఆ ఇంజెక్షన్ చేస్తే ఏమవుతుందో నాకు తెలుసు. ఆనంద్ వెళ్ళిపోయాడు. ఎక్కడికెళ్ళాడు? వాళ్ళింటికి వెళ్ళిపోయాడమ్మా. ఎవరో బెదిరించారని భయపడిపోయి నన్ను వదిలి వెళ్ళిపోయాడు.